దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఒకసారి చూసినట్లయితే విదర్భ, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్రలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు కొనసాగుతున్నాయి. దేశం మొత్తం మీద 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండలో నమోదైంది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా మారాయి. మరో 3-4 రోజుల తర్వాత ముందుకు కదిలి విస్తరించే అవకాశాలున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో మరో 2-3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైన నమోదవుతూ వేడిగాలులు వీసే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికొస్తే వాయువ్య ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతూ వేడిగాలులు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటికెళ్లే వాళ్లు ఓఆర్ఎస్ తీసుకోవాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, రాగిజావ తీసుకెళ్లండి. మరో 3 రోజుల పాటు వేడిగాలులతో పాటు పగటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు పైనే నమోదయ్యే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే ఆదివారం నల్గొండలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 44, నిజామాబాద్ 44, ఆదిలాబాద్ 45, రామగుండం 45, భద్రాచలంలో 45 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయనగరం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. వాయువ్య నుంచి ఉష్ణగాలులు వీస్తుండటంతో రాయలసీమ, కోస్తాంధ్రలో వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా అంతటా వేడిగాలులు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్రమంతటా మరో 3 రోజుల పాటు వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు 47 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదయ్యే వాతావరణం పొడిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆదివారం జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 41, కర్నూలు 44, కాకినాడ 38, బాపట్ల 41, నెల్లూరులో 44 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటివరకున్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.